22 సంఖ్యల సగటు 37.5. 22 నెంబర్స్కి యావరేజ్ ఎంతమ్మా? 37.5. ఓకే, నెక్స్ట్ అనమాట మొదటి 12 సంఖ్యల సగటు 40.6. మా ఫస్ట్ 12 నెంబర్స్కి యావరేజ్ ఎంతమ్మా? 40.6. అమ్మా ఇక్కడ నుంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో నేను కనుక్కుందాం అనుకుంటున్నా ఏంటి అంటే, ఇంకా 10 నెంబర్స్ ఉంటాయిగా, వీడు లాస్ట్ 10 నెంబర్స్, అవునా? వీళ్ళు ఫస్ట్ 10 నెంబర్స్ కదా, లాస్ట్ 10 నెంబర్స్కి యావరేజ్ కనుక్కుంటా. నేను ఎలా కనుక్కుంటా అంటే, గతంలో చెప్పారు కదా, సో ఒక నాన్నకి 22 మంది కొడుకులు ఉన్నారు, ఒక్కొక్కడికి 37.5 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాడు. ఒకటి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే రిమైనింగ్ వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టుకోవాలి, ఒకళ్ళు తక్కువ ఖర్చు పెట్టుకుంటే మిగిలిన వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి, అవునా? వీళ్ళు ఏం చేశారు? అబ్బో ఎక్కువ ఖర్చు పెట్టారు సార్, ఎంత? 3.1 రూపీ. అంటే వీళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి? వాళ్ళ నాన్న ఇచ్చిన 37.5 ప్లస్ కాదు మైనస్, ఎందుకు? వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టాలి, అంటే మైనస్ వీళ్ళు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారు? 3.1. అలా ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్. అంటే 3.1 × 12, దాన్ని 10 మంది పంచుకోవాలి కాబట్టి బై 10. ఇది వాళ్ళ యావరేజ్, ఇది వాళ్ళ యావరేజ్, అవునా కాదా? ఓకే రైట్. అంటే సింపుల్గా చేస్తే ఎంత అవుతుందో చెప్పడమ్మా? ఓకే యా, సో అమ్మా 12 × 1 అంటే 12, విడిగా రాసుకుంటున్నాను. 12 3 36 + 1 అంటే 37. ఓకే, ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది, బై 10 ఉంది, అంటే 3.72. అంటే 37.5 నుంచి 3.72 సబ్ట్రాక్ట్ చేస్తే, ఓకే ఇక్కడ 0 పెట్టుకుందాం అమ్మా. ఓకే 8 and 7 and this is 3 33.78. సో హౌ మచ్ ఇట్ ఈస్? 33.78. ఇవేంటమ్మా? లాస్ట్ 10 నెంబర్స్కి. ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. యా 22 సంఖ్యల సగటు 37.5, వాటిలో మొదటి 12 సంఖ్యల సగటు 40.6 మరియు ఆఖరి 12 సంఖ్యల సగటు 35.4. మళ్ళీ ఒకసారి రివర్స్ రాసుకుందాం. 22 నెంబర్స్కి యావరేజ్ 37.5. ఫస్ట్ 10 నెంబర్స్ది నాకు తెలియదు, కానీ లాస్ట్ 12 నెంబర్స్కి మాత్రం నాకు ఇచ్చాడు వాడు, అవునా? ఎంత ఇచ్చాడు చెప్పండి? లాస్ట్ 12 నెంబర్స్కి యా ఇట్ ఈస్ 35.4. ఓకే, అంటే ఇప్పుడు ఈ 10 మెంబర్స్కి యావరేజ్ కనుక్కోవచ్చుగా, ఎంతో చెప్పడమ్మా నాకు ఒకసారి, ఇందా చేసినట్టే చేసేద్దాం. ఓకే, సో ఇది కూడా సేమ్ సినిమానే కదా, ఒక నాన్న ఊరు వెళ్తూ 37.5 రూపాయలు ఇచ్చాడు ఆన్ యావరేజ్. వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టుకోవాలి, వీళ్ళు తక్కువ ఖర్చు పెడితే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాలి, అవునా? అంటే నాన్న ఇచ్చిన 37.5 ప్లస్ వీళ్ళు అనాలి చూడండి, తక్కువ ఖర్చు పెట్టారు, ఎంత? 2.1 రూపీస్. అంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంటూ ఎంతమంది? 12 మెంబర్స్ బై ఏం జరిగినా అందరూ పంచుకోవాలి, అందరూ అంటే 10 మంది, అవునా? అమ్మా ఇక్కడ కూడా సింప్లిఫికేషన్ చేయకుండా అలా చేస్తే సరిపోతుందమ్మా, ఓకేనా? సింప్లిఫికేషన్ చేస్తే టైం వేస్ట్. ఓకే అలా ఉంచేయించాలి. ఓకే రైట్. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా? 11వ ఓకే ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా? అయితే 11వ మరియు 12వ సంఖ్యలను మినహాయించిన ఎడల మిగిలిన 20 సంఖ్యల సగటు ఎంత? 11, 12 మినహాయించాడంటే మిగతా సంఖ్యలు అంటే ఏంటమ్మా? ఫస్ట్ 10 లాస్ట్ 10, ఆ మధ్యలో ఉన్న ఇద్దరు లేమంటాడు, అంతేనా కాదా? మా ఫస్ట్ 10 నెంబర్స్కి యావరేజ్ ఎంత? ఇది. లాస్ట్ 10 నెంబర్స్కి యావరేజ్ ఎంత? ఇది. సారీ, ఇది ఫస్ట్ 10 నెంబర్స్కి, అది లాస్ట్ 10 నెంబర్స్కి. ఇప్పుడు వీళ్ళిద్దరికి కంబైన్డ్ యావరేజ్ కావాలి, అవునా కాదా? మా ఫస్ట్ 10 నెంబర్స్ యావరేజ్ తెలుసు, లాస్ట్ 10 నెంబర్స్ యావరేజ్ తెలుసు. కంబైన్డ్ యావరేజ్ అంటే జస్ట్ యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోద్దుగా, యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోద్దా? ఓకే యాడ్ చేయండి, ఎంతో? 37.5 అంటే సారీ అలాగే ఉంచుకోండి, 37.5 × 2 మైనస్ 3.1 × 12 ప్లస్ 2.1 × 12, అంటే డిఫరెన్స్ ఎంతమ్మా? 1 × 12 బై 10. ఓకే దీన్ని బై 2 చేయాలిగా, బై 2 చేస్తే 2 1s 2s 6s క్యాన్సిల్, అంటే సింపుల్గా 37.5 ప్లస్ 6/10 అంటే 0.6, అంటే 38.1. ఓకే క్యాలిక్యులేషన్ ఎగిరిపోయిందా? 10 నెంబర్స్ కదా, 3750 3.1 2.1. సో మా దిస్ ఇస్ మైనస్, సారీ మా ఇక్కడ మైనస్ కదా ఎక్కువ, అంటే ఇది మైనస్, ఆ ఒక్క చిన్న తేడాతో మొత్తం ఎగిరిపోయింది. 37.5 మైనస్ 6/10 అంటే 0.6 తీసేయాలి, అంటే 36.9, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. అమ్మా ఇక్కడ రెగ్యులర్ చేస్తే 22 × 37.5 లాంటి కొంచెం పెద్ద క్యాలిక్యులేషన్స్ వస్తాయని చెప్పి ఆల్టర్నేట్ వేలో చేశానమ్మా, ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. cosecant theta plus cot theta by cosecant theta minus cot theta is equal to 7, then 4 sin square theta minus 1 by 4 sin square theta plus 5 ఎంత? ఓకే గుడ్, లెట్ us do it simply. అమ్మ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే క్రాస్ మల్టిప్లై చేస్తా. ఓకే cosecant theta plus cot theta is equals to అటు పంపిస్తే 7 cosecant theta minus cot theta, సారీ మైనస్ 7 cot theta, అవునా? ఈ -7 cot theta లాక్కొచ్చుకుంటే 8 cot theta, cot theta అంటే
కాస్ థీటా బై సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ఈ కొసెకండ్ థీటా తీసుకొచ్చుకుంటే 6 కొసెకండ్ థీటా అంటే 1 బై సైన్ థీటా. ఓకే సైన్ థీటా క్యాన్సిల్. సో కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా, సో 2తో క్యాన్సిల్ చేస్తే 4 3 కాబట్టి 3/4 అయిపోయింది. ఒక్క పాయింట్ చాలు. కాస్ థీటా 3/4 అనగానే ఆ వాల్యూస్ అన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. ఓకేనా, అంటే ఏం చేస్తారమ్మా, సో సైన్ థీటా కావాలంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ వాడుకుందాం. ఓకే రైట్. ఓకే అమ్మా ఇది థీటా అనుకుంటే కాజ్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అవునా. ఓకే అంటే ఆటోమేటిక్గా ఆపోజిట్ ఏమవుతుందమ్మా, పైథాగరస్ థీరం వాడితే 4² - 3² అంటే √7 ఎంతమ్మా, √7. అంటే ఇక్కడ నుంచి సైన్ థీటా వాల్యూ వస్తుందంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే రైట్, సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుందో. సో సైన్ థీటా అంటే ఎంత, sin² థీటా రాద్దాం డైరెక్ట్గా, ఎందుకంటే అక్కడ sin² థీటాలు ఉన్నాయి కాబట్టి. సైన్ థీటా అంటే √7/3, sin² అంటే 7/9 అవి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 sin² థీటా అంటే 4 ఇంటూ sin² అంటే 7/9 -1/4 ఇంటూ 7/9 + 5. ఓకే 9 4s are 4 7s are 36, 36 - 9, 36 - 9 అంటే ఎంత మా 27/9, 36 - 9. ఓకే 4 ఇంటూ 7, 4 7s, 4 7s are 28 కదా, 36 కాదు కదా, సారీ. ఓకే 28 - 9 అంటే ఎంతమ్మా 19/9 ఎటు క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ అక్కడ రాయట్లేదు, బై 4 7s are 28 + 45. ఓకే రాస్తాను చూడమ్మా, 28 + 45 ఇట్ విల్ బి 73, 73/9 అంటే ఎంతమ్మా 19/73. వాట్స్ ద వాల్యూ, 19/73. ఓకే cot theta 8 cot theta అంటే 8 cos by sin, 6 by sin, sin cancel, cos theta is equal to 3/4, cos 3/4, 16 - 9, 7√7, 7/9. ఓకే sin² theta, ఓకే 4 sin² theta -1/4 sin² theta + 5. ఓకే ఒకసారి క్యాలిక్యులేషన్ చూద్దామమ్మా. ఓకే ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే చూద్దాం, లేదంటే మనకు వచ్చింది కరెక్ట్ అని ఫైనలైజ్ చేసేద్దాం. ఓకే రైట్ చూడమ్మా, మనం ఎక్కడ మిస్టేక్ చేసామమ్మా, సో సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ మనం అడ్జసెంట్ చేసాం, అక్కడ నుంచి మొత్తం బూత్, అవునా కాదా. రైట్ డోంట్ వరీ, లెట్ us మేక్ స్మాల్ చేంజ్ హియర్. ఓకే ఆటోమేటిక్గా ఇది మొత్తం చేంజ్ అయిపోతుంది, అవునా. రైట్ సింపుల్గా చేద్దాం చూడమ్మా. సైన్ థీటా అంటే √7/4, sin² థీటా అంటే స్క్వేర్ చేయాలి కాబట్టి 7/16, ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, పని అయిపోతుంది. ఓకేనా 4 sin² థీటా అంటే 4 ఇంటూ 7/16. ఓకే -1/4 ఇంటూ 7/16 + 5, అవునా. 4 1s 4 4s, 4 1s 4 4s, సింపుల్గా చేస్తే 7 - 4 అంటే 3/4 క్యాన్సిల్ అవుతుందని రాయట్లేదమ్మా. సో 4 5s are 20, 20 + 7 అంటే 27 అంటే 3/27 అంటే వాట్స్ ద వాల్యూ 1/9 అంటే ఎన్నో ఆప్షన్ మా సి ఇస్ ద ఆన్సర్. ఓకే రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్. 52 - 1170/26 ఉన్నదాన్ని రాసుకుందాం. ముందు న్యూమరేటర్ వరకు రాస్తా, ఆ తర్వాత డినామినేటర్ వరకు రాస్తా, రెండింటిని కలిపి సింపుల్ చేద్దాం. ఓకేనా రైట్ 52 - 1170/26 నెక్స్ట్ అంతమ్మా ప్లస్ 13 × 2 అంటే 26. ఓకే 13 2s 13 9s అండ్ హ్యావింగ్ 0. ఓకే 90/2 అంటే 45. ఓకే లెట్ us rewrite 52 - 45 అంటే 7 + 26 దట్ ఈస్ ఈక్వల్ టు 33. న్యూమరేటర్ సింప్లిఫికేషన్ అయిపోయింది. డినామినేటర్లోకి వద్దాం. 2 + 1 1/8 అంటే 8 1s are 8 + 1 అంటే 9/8, హాఫ్ అంటే ఇంటూ 9/8 ఇంటూ 2 -1 1/4 అంటే 4 + 1 అంటే 5 అంటే 5/4. 2 1s 2 4s, అవునా. ఓకే ఇప్పుడు 9/4 - 5/4, 9 - 5 అంటే 4, 4/4 అంటే 1. సో 2 + 1 అంటే 3. సో న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తే 33, డినామినేటర్ని సింప్లిఫై చేస్తే ఎంతమ్మా 3 అంటే 2 కలిపి ఎంతమ్మా 33/3 అంటే 11 ఇస్ ద ఆన్సర్. ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The average age of 120 students in a group is 26.1 years. 35% of the number of students are girls and the rest are boys. If the ratio of the average age of boys and girls is 4:5, then what is the average of the girls? Okay, beautiful. First, మొత్తం ఎంతమ్మా 120 మెంబర్స్ ఉన్నారు.
ఓకే వీళ్ళ యావరేజ్ ఎంత పడిచింది 26.1 ఇయర్స్. ఓకే గుడ్. ఇందులో 35% 35% క్యాలిక్యులేట్ చేయండి. 10% అంటే 12, 30% అంటే 36, 5% అంటే 6, 36 + 6 అంటే 42 మెంబర్స్. వీళ్ళు గర్ల్స్. ఓకే వీళ్ళు గర్ల్స్. ఓకే వీళ్ళ యావరేజ్ ఎంత మనకు తెలియదు. అంటే రిమైనింగ్ బాయ్సేగా సార్ మూడో జెండర్ ఉండరా? తప్పు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఓకేనా. 120లో 42 చేస్తే 78 మెంబర్స్. వీళ్ళెవరమ్మా? బాయ్స్, రాకింగ్ బాయ్స్. అవునా. ఓకే ఇప్పుడు వీళ్ళ యావరేజెస్ ఏ రేషియోలో ఉన్నాయి చూడండి ఒకసారి జాగ్రత్తగా. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 4:5. అంటే బాయ్స్ 4x అయితే గర్ల్స్ యావరేజ్ ఎంతమ్మా? 5x. అవునా. అంటే గర్ల్స్ యావరేజ్ 5x, బాయ్స్ యావరేజ్ 4x. ఇప్పుడు నాకు విషయం చెప్పు. సో బాయ్స్ టోటల్ని గర్ల్స్ టోటల్ని కలిపితే మొత్తం క్లాస్ టోటల్కి రావాలి. అవునా కాదా? ఓకే అమ్మా. బాయ్స్ టోటల్ ఎంత? బాయ్స్ టోటల్ 4x. ఓకే 4x ఇంటూ 78 అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ప్లస్ గర్ల్స్ టోటల్ అంటే 5x ఇంటూ 42. ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇంటూ 26.1 అంటే ఇది టోటల్ యొక్క టోటల్. అవునా. ఓకే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే వాట్ ఎవర్ ఇస్ ద వాల్యూ దట్ వీ గెట్ దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఆ ఎక్స్ నుంచి వాడు గర్ల్స్ యావరేజ్ అడిగాడు కాబట్టి 5x ఎంత అని అడుగుతున్నాడు. వాడు ఏమంటున్నాడమ్మా? 5x. ఓకే రైట్ గుడ్ అమ్మా. ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయని భయపడక్కర్లేదు. ముందు ఏం ఆన్సర్ అవుతాయో చూద్దాం. ఓకేనా. 78 అంటే 39 ఉంది, 39 ఉందంటే 3 ఉంది. ఓకే గుడ్. సో అమ్మా ఫస్ట్ 3తో 6తో క్యాన్సిల్ చేస్తున్నాడమ్మా. ఓకే 6 ఎన్నిసార్లు పోతుందో చూద్దామా. 6 1s 3s, 6 7s, 6 20s. ఓకే బ్యూటిఫుల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? కష్టం. 13 4s are 52. ఓకే సో 7 5s are 35. యాడ్ చేస్తే 87. అంటే ఇక్కడ 87x is equals to ఇదంతమ్మా 20. అంటే ఈ 0కి ఆ డెసిమల్ పోతుంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే 522. అంటే వాట్స్ ద వాల్యూ ఆఫ్ x? 87 ఎన్నిసార్లు పోతుంది? యూనిట్స్ పొజిషన్స్ మ్యాచ్ చేస్తే 6 టైమ్స్ పోతుంది. కాబట్టి నేను 87 6s విడిగా కనుక్కుంటా. ఓకే అమ్మా. డైరెక్ట్గా 480 అండ్ 42 522 సో కరెక్ట్ సరిపోయిందని చెప్పగలిగితే సూపర్. లేదంటే కనుక్కో. ఏం చేద్దాం? 6 7s are 42, 48 + 4 అంటే 52, 520 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అంటే ఎన్నిసార్లు అమ్మా? 6 టైమ్స్. 5x సారీ ఇక్కడ 6 టైమ్స్ పోతే x is equal to how much? 6. వాడు గర్ల్స్ యావరేజ్ అడిగాడు కాబట్టి 5x అంటే 5 into 6 అంటే how much is the girls average? 30. అంటే ఎన్ ఆప్షన్ అమ్మా? C is the answer. What's the answer? C. Right. So the next question. Okay 3 cos square theta minus 4 sin theta plus 1 is equal to 0. Then tan theta plus secant theta is equal to how much? మన ట్రిగ్నోమెట్రీలో ఇవాళ మనం మూడో క్వశ్చన్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్లో వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశా, ఎందుకంటే వాడు నన్ను ఏమీ కనుక్కోమల్లా ఇచ్చేసి దీని వాల్యూ ఎంత అన్నాడే తప్ప ఒక ఈక్వేషన్ కూడా ఇవ్వాల. రెండో దాంట్లో చూడండి ఒక వేరియబుల్ ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే దిస్ ఇస్ ద ట్రిగ్నోమెట్రీ. ఒక వేరియబుల్ డేటానే ఉన్నాడు, ఒక వాల్యూ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూ యూనిక్గా ఉంటుంది. నువ్వు సొంతంగా ఆ డేటా 30 పెట్టు, డేటా 60 పెట్టు అంటే దొబ్బది ఇక్కడ. సిమిలర్గా కాబట్టి నేను చేశానమ్మా కన్వెన్షనల్గా చేశా. ఇక్కడ కూడా చూడండి ఒకే వేరియబుల్ ఉంది టీటా. సైన్ టీటా కాస్ టీటా రెండు వేరియబుల్స్ కాదు. టీటా తెలుసా? రెండు ఒకటే. అవునా కాదా? కాబట్టి టీటా అనేది ఒక వేరియబుల్, ఒక ఈక్వేషనే ఉంది. అంటే మీనింగ్ అంటే తెలుసా? నువ్వు దీన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే తప్ప నువ్వు వాల్యూస్ డేటా సబ్స్టిట్యూట్ చేసుకో, 0 పెట్టుకో, 30 పెట్టుకో అంటే దొబ్బదు. ఓకేనా. రైట్ గుడ్. కాబట్టి మాన్యువల్గా వాల్యూ కనుక్కో. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఏమంటాడమ్మా? 3 cos square theta minus 4 sin theta plus 1 is equal to 0 అయితే వాడు ఏమంటాడమ్మా? tan theta plus secant theta. ఏమంటాడమ్మా? tan theta plus secant theta ఎంత? tan theta plus secant theta. అమ్మా డైరెక్ట్గా ఎక్కడైనా చేసి నీ టాలెంట్ చూపించగలమేమో చూపించు, చూపించలేకపోతే మాత్రం మాన్యువల్ చేయి. అంటే మీనింగ్ ఏంటి అంటే సపోజ్ వాడు చిన్న రీరైట్ చేస్తాను చూడండి. 3 cos square theta minus 4 sin theta ఓకే ప్లస్ 1 is equals to 0. అవునా. నేను డైరెక్ట్ టాలెంట్ చూపించడం అంటే మీనింగ్ అని తెలుసా? టానో సీకెండ్ రెండింటికి బ్యూటీ అంటే తెలుసా? డినామినేటర్లో కాస్ట్ డేటా ఉంటుంది. డినామినేటర్లో ఏముంటుంది? కాస్ట్ డేటా ఉంటుంది. అంటే ఈ మొత్తాన్ని కాస్ట్ డేటాతో డివైడ్ చేస్తే సైన్ బై కాజ్ వస్తుంది, 1 బై కాజ్ వస్తుంది. అంటే సీకెండ్ టాను వస్తాయి కాబట్టి దాని నుంచి నువ్వేమైనా సాధించగలిగితే సాధించు. ఓకేనా. సాధించలేవా అప్పుడు మనం ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. రైట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాజ్ మిగిలిపోతుంది కాస్ట్తో డివైడ్ చేస్తే. అప్పటికి కూడా ఆన్సర్ వస్తుంది కానీ అందులో కొంచెం కష్టం ఉంది. ఓకేనా. అందుకని నేను అంత కష్టపడకుండా సో దీని మొత్తాన్ని ఒక వేరియబుల్లోకి మారుస్తా, కాజుల్లోకి కానీ సైన్లోకి కానీ.
దీన్ని కాజులోకి మారిస్తే రూట్ ఓవర్ వచ్చింది. నాకు అసలు రూట్ అంటేనే చిరాకు, వదిలేస్తా. కాబట్టి దీన్ని సైన్లోకి మారుస్తా. ఓకే అమ్మా, కాస్ స్క్వేర్ థీటా అంటే 3 × 1 - sin స్క్వేర్ థీటా రాసుకోవచ్చుగా. ఓకే, ఇప్పుడు రీరైట్ చేస్తాను చూడమ్మా ఈక్వేషన్ మొత్తాన్ని. సో చూడమ్మా, 3 + 1 అంటే 4 ఉంది. 3 × - sin స్క్వేర్ థీటా అంటే -3 sin స్క్వేర్ థీటా -4 sin థీటా. ఇవన్నీ కూడా యాడ్ చేశాకంటే ఇంకా అవసరం లేదు, = 0. సో 3 sin స్క్వేర్ థీటా మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే 3 sin స్క్వేర్ థీటా + 4 sin థీటా -4 = how much? 0. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇది నాకు 3x² చూడండి, రీరైట్ చేస్తాను. 3x² + 4x - 4 = 0లా ఉంది. x అంటే sin థీటా అనుకున్నా. అది ఎలా చేస్తానో ఇది కూడా అలాగే చేస్తా. ఓకేనా, రైట్, గుడ్. కాకపోతే ఇక్కడ x ప్లస్లో sin థీటా ఉంటుంది, అది మైండ్లో పెట్టుకుంటా అంతే. ఓకే అమ్మ, ప్రొడక్ట్ ఎంత? 3 × -4 అంటే -12. ప్రొడక్ట్ నెగిటివ్ కాబట్టి డిఫరెన్స్ ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. అలా నెంబర్లు ఏముంటాయి చెప్పండి ఒకసారి. 6 - 2 చూడండి, ప్రొడక్ట్ సరిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలమ్మా? చేంజ్ ద సైన్. డివైడ్ విత్ x² క్వశ్చన్ అంటే ఇక్కడ sin² క్వశ్చన్ అంటే 3. ఇప్పుడు చెప్పు, -2 అనేది sin థీటా అవుద్దా? ఇదేగా sin థీటా వాల్యూ, మనకి ఇక్కడ x అంటే సైన్ కాబట్టి. sin థీటా ఎప్పుడైనా -2 అవుద్దా? అవ్వదు. -1 నుంచి +1 లోపే ఉండాలి. కాబట్టి ఇది డ్రాప్. అంటే sin థీటా వాల్యూ ఎంత? 2/3. ఇక్కడ రాసాను చూడండి, sin థీటా = 2/3. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది. లెట్ us draw the right angle triangle. ఓకే, థీటా sin థీటా ఎంతమ్మా? 2/3. అంటే sin అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే ఇది ఎంత అవుతుందమ్మా? √5. పైథాగరస్ థియరం అప్లై చేస్తారు. 9 - 4 √ ఓకే, √5. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. వాడు ఏమడితే అది రాసుకుందాం. tan థీటా + secant థీటా అంట. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 2/√5 ప్లస్ secant థీటా. secant అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే 3/√5. 2/√5 + 3/√5 అంటే 5/√5. అంటే సింప్లీ ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? √5. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? D is the answer. What is the answer? D. Let's see the next question. a³ + b³ = 405 and a + b = 9. Then the value of AB is. ముందు రీరైట్ చేసి ఆ తర్వాత దాన్ని అనాలిసిస్ చెప్తాను చూడమ్మా. a³ + b³ = how much he gave? 405. ఓకే, నెక్స్ట్ ఏమన్నమ్మా? a + b = 9. Then the value of AB is. AB విలువ ఎంత? ఇప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిందంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటవి? AB. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? 1 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? సో ఇక్కడ కూడా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి వీల్లేదు, నువ్వు మాన్యువల్గా కనుక్కోవాల్సిందే. ఇప్పుడు నేను ఏం కనుక్కోమంటున్నాడు? AB వాల్యూ, అంతేగా. ఓ పని చేయి, దీన్ని క్యూబింగ్ చేయి. సో a + b హోల్ క్యూబ్ = 9³ అవునా? సో సింపుల్గా చేయండమ్మా. a + b హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్ ఏంటి? a³ + b³ + 3ab × a + b అవునా? a³ + b³ + 3ab × a + b = 9³ అంటే 729. a³ + b³ అంటే ఎంత? 405 ప్లస్ 3 × a + b అంటే ఎంత? 9 × ab అలాగే ఉంచుకో = 729. మా 405 ఇటు తీసుకొస్తే మైనసేగా, సబ్ట్రాక్ట్ చేయండి. 4 2 3 అంటే 3 × 9 అలాగే ఉంచుకోండి, నష్టమే ఉంది. AB = 324. అమ్మా క్యాన్సిల్ చేద్దామా? ముందు 9తో క్యాన్సిల్ చేస్తాడమ్మా. 9 3s are 27, 54 అంటే 9 6s. 3తో క్యాన్సిల్ చేస్తే AB = how much? 12. AB ఎంతమ్మా? 12. ఓకేనా, రైట్. AB 12 కాబట్టి హ్యాపీగా ఆన్సర్ అంటమ్మా. ఇది మనం చేయాల్సిన పద్ధతి. అయితే అన్నిసార్లు పనికిరాదు, ఒక షార్ట్ కట్. ఈ క్వశ్చన్ కూడా పనికొస్తుంది లేదో నాకు తెలియదు. లెట్ us try. a³ + b³ 405, a + b = 9 అన్నాడు కదా. a + b 9 అవ్వాలి అంటే కాంబినేషన్స్ 1 8 అవునా? లేదంటే 2 7 లేదా 3 6 4 5 మళ్ళీ రివర్స్ సేమే వస్తాయి కాబట్టి ఇవే కాంబినేషన్స్. ఈ వర్కౌట్ అవుతాయని చూద్దాం. a³ + b³ 405కి. సరే, ఇక్కడ b³ అంటే 8³ 512 అంత సినిమా లేదు, అక్కడ కొట్టేసి. ఇక్కడ చూస్తే 2³ అంటే 8, 7³ అంటే 343, యాడ్ చేస్తే 405 రాదు కాబట్టి ఇది కూడా తూచి క్యాన్సిల్, ఇంకా రాదు, పాసిబిలిటీ లేదు ఇక్కడ. అంటే కొన్నిసార్లు ఛాన్స్ ఉంటుంది ఇలాగా. ఓకేనా, రైట్ అమ్మా. 3³ అంటే 27, 6³ అంటే 216, అది వస్తుందా? రావట్లేదు, కొట్టేశాను.
4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125 వస్తుందా? రాదు. ఇలా కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. అలా వస్తే అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? కాబట్టి అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. కానీ ఆల్జిబ్రా బేస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే మాత్రం అలా ఇవ్వడు. ఓకేనా? రైట్, గుడ్. సో ఎనీహౌ ఇదొక మెథడాలజీ తెలుసుకోవడంలో నా తప్పేముంది. రైట్, సీ ద నెక్స్ట్ వన్. 774 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యం కలిగిన చతురస్రంలో ఇమిడి ఉన్న వృత్తం యొక్క వైశాల్యం ఎంత? చతురస్రం అన్నాడు కాబట్టి ముందు చతురస్రం డ్రా చేద్దాం, ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇదిగో చతురస్రం. చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 784. అంటే ఈ వైశాల్యం 784 అంటే సైడ్ 28. ఓకే, మైండ్లో పెట్టుకో. ఇప్పుడు దాంట్లో ఇమిడి ఉంది, ఏంటది? సర్కిల్ అంట. ఓకే, గీద్దాం దాంట్లో సర్కిల్. ఓకే, దాంట్లో సర్కిల్. బా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో, పొరపాటున జన్మానికి శివరాత్రి. ఓకే, అమ్మా దీంట్లో ఇమిడి ఉంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? ఎగ్జాక్ట్గా ఇది మన సైడ్ 28కి ఈక్వల్ అవుతుంది. అవునా? ఇది 28 అంటే ఇది 14, ఇది 14. ఇదేగా సర్కిల్ సెంటర్, కాబట్టి ఇది రేడియసేగా. అంటే వాట్ ఇస్ ద రేడియస్? 14. వాడు వృత్తానికి రేడియస్ అడిగా, వైశాల్యం ఎంత అని అడిగాడు. అంటే 616 అంతేనా? ఓకే, రేడియస్ 14 కదా, కనుక్కున్న పడినమ్మా. ఏరియా అంటే πr². అవునా? పై అంటే 22/7 ఇంటూ r² అంటే 14² అంటే 196. ఓకే, 7 1s 7 2s 7 8s 22 into 28 యూనిట్స్ పొజిషన్స్ సమ్ 10 వచ్చింది కాబట్టి 616. సో అంటే ఎన్ ఆప్షన్ అమ్మా? డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక రిటైలర్ ఏ అను వస్తువును కొనుగోలు చేసి కొన్న ధర కన్నా 20% ఎక్కువ ధరను ప్రకటన ధరగా నిర్ణయించాను. అంటే కాస్ట్ ప్రైస్ 100x అయితే మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? 120x. అవునా? ఓకే, అయితే విక్రయించే సమయంలో 20% రాయితీకి బదులు 10% రాయితీ ఇచ్చాడు. అవును, రాయితీ అంటే డిస్కౌంటేగా, దేని మీద ఇవ్వాలి? దీని మీదేగా. అంటే 20% ఇవ్వాల్సింది 10% ఇచ్చా అంటే 10% తగ్గించాడు. అంటే 10% అంటే ఎంత? 12x తగ్గించాడు. అవునా కాదా? వాడేమన్నాడమ్మా? దాని మూలంగా 4.8 రూపాయలు ఎక్కువ ధరను పొందాడు. అంటే వాడికి వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ అంతా 4.8. అంటే ఇది 4.8 రూపీస్. అవునా? ఇదే కాబట్టి ఎక్స్ట్రా వచ్చేది. ఎందుకంటే 20% డిస్కౌంట్ ఇవ్వాల్సింది 10% ఇస్తే నాకు 10% మిగిలింది. నేనే సేల్స్మెన్ అనుకుంటే నాకు 10% మిగిలింది. దేని మీద? డిస్కౌంట్ కంటే ఎంఆర్పి మీద. ఎంఆర్పి అంటే 120 మీద 10% 12x. ఇది 4.8. వాడేమన్నాడమ్మా? అయితే ఏ అను వస్తువు యొక్క కొన్న వెల ఎంత? కొన్న వెల అంటే కాస్ట్ ప్రైజేగా, అంటే 100xేగా. ఓకే మా 12 4s కరెక్ట్ సరిపోద్ది కదా, కానీ ఒక సుక్కు ఉంది కాబట్టి ఇంటూ 0.4 అంటే 100 కూడా ఇంటూ 0.4. ఓకే, 100 4s are 400, ఓ సుక్క పోద్ది కాబట్టి 40. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ అమ్మా సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వైలో 40%కు మరియు ఎక్స్లో 20%కు మధ్య వ్యత్యాసం 270. ఓకే, వ్యత్యాసం అన్నాడు కానీ ఎటు నుంచి ఏటో తెలియదు నాకు, పక్కన పెట్టేసి. అయితే ఎక్స్లో 40%కు మరియు వైలో 20%కు మధ్య వ్యత్యాసం 0. ఇక్కడ స్టార్ట్ చేద్దాం, నాకు బాగా నచ్చింది. మా వ్యత్యాసం అంటే డిఫరెన్స్ 0 అంటే మీనింగ్ ఏంటి? రెండు ఈక్వల్ అని. అవునా కాదా? అంతేనా కాదా? కాబట్టి నా శాలరీ 100, పక్కన శాలరీ కూడా 100 అయితేనే డిఫరెన్స్ 0 అయ్యేది వ్యత్యాసం. కాబట్టి ఇద్దరిది ఈక్వల్. అవునా? ఓకే, అంటే ఎక్స్లో 40% అంటే 40/100 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వైలో 20% అంటే 20/100 ఇంటూ వై. ఇదే కాబట్టి చెప్పింది 100 అడి 100 2s 1s అంటే x/y ఎంత? 1/2 అంటే x 1 అయితే y ఎంత? 2. ఇది మైండ్లో పెట్టుకో. ఓకే, అంటే ఇప్పుడు దీనికి వద్దాం. వైలో 40% అంటే y అంటే ఇదేగా. దీంట్లో 40% అంటే ఎంతో చెప్పండి? 0.8. అవునా కదా? 10% 0.2, 40% 0.8. అమ్మా ఇది y అంటే 2 కాదు, 2 పార్ట్స్. కాబట్టి నేను కూడా ఏం రాస్తాను? ఇది 0.8 పార్ట్స్. ఎక్స్లో 20% 10% 0.1, 20% ఎంతమ్మా? 0.2 పార్ట్స్. ఇప్పుడు ఈ రెండింటికి వ్యత్యాసం డిఫరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు తెలిసింది ఎవరిలోంచి ఎవరిని తీసేయాలో. 0.6 పార్ట్స్ ఇజ్ ఈక్వల్స్ టు వాడు ఎంత ఇచ్చాడమ్మా? 270. ఓకే, బ్యూటిఫుల్. అయితే వాడు ఏమంటున్నాడమ్మా? అయితే ఎక్స్ మరియు వైల మొత్తం ఎంత అంటే ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే ఈ క్వశ్చన్ చెప్పండి. వై 2 పార్ట్స్, ఎక్స్ 1 పార్ట్. అవునా? అంటే ఎంతమ్మా? సమ్ 3 పార్ట్స్ ఎంత అని అడిగాడు. అవునా? ఓకే, క్రాస్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 270/0.6. ఓకే, 3 1s 3.2s.
ఓకే అమ్మా 10తో మల్టిప్లై చేస్తే 2700/2 2తో క్యాన్సిల్ చేస్తే 1350 అంటే ఎన్నో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా ఏ. రైట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సతీష్ వేగం ఆమన్ వేగంలో 40%. ఓకే ఓకే అమ్మా ఆమన్ వేగం ఇచ్చారు చూడండి 2430 మీటర్లని 18 సెకండ్లో ట్రావెల్ చేశాడు. అంటే అమన్ వేగం ఎంతమ్మా 2430/18 సెకండ్స్. అంటే ఇప్పుడు సతీష్ యొక్క వేగం లేదా స్పీడ్ లేదా వెలాసిటీ ఎంత అంటే 40%. అమన్ వేగంలో 40%. అవునా? అంటే దీంట్లో 40% అంటే 40/100 ఇంటూ 2430/18. ఓకేనా? మా క్యాలిక్యులేషన్ చేయొచ్చని నాకు కూడా తెలుసు, కానీ చేయను అంత ఈజీగా, అవసరమైనప్పుడే చేస్తా. ఓకేనా? రైట్, గుడ్. అలాగే పక్కన పెట్టుకోండి. అయితే సతీష్ 468 మీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అంటే టైం అడిగాడు. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 468 బై స్పీడ్ అంటే ఈ మొత్తమేగా 0000 అంతవరకు రాసుకోండి చాలు. ఓకే 4 × 243/18 అంటే అది పైకి వెళ్ళిపోయింది. అవునా? 243 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వట్లా. క్యాన్సిల్ అయితే బాగుండేది. ఓకే అవ్వలేదు కాబట్టి లెట్ us సింప్లిఫై నౌ. ఓకే క్యాన్సిల్ చేయనమ్మా. 2 2s 2 9s 9 2s are 18. 18 పోతే 63 అంటే 9 7s. ఓకే సో ఇందులో 27 పోతుందేమో చూద్దాం. ముందు 2తో క్యాన్సిల్ చేద్దామా? ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 3 and 4 234. 27 పోతుందా? ఓకే క్యాన్సిల్ చేయడం ఎన్నిసార్లు పోతుందమ్మా? ఓకే 27 పోదు ఎగ్జాక్ట్గా. యూనిట్స్ పొజిషన్స్ 12 టైమ్స్కి మ్యాచ్ అవ్వట్లేదు, 2 టైమ్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే సో అప్రాక్సిమేట్ ఆన్సర్స్ చూసుకోవడం ఇంకా 27 10s అంటే 270, 27 10s అంటే 270, 9s అంటే 27 తీసేయాలి, 27 తీసేస్తే 243 ఉందా? అంతకంటే తక్కువ ఉంది. ఓకే అంటే ఇప్పుడు 9 టైమ్స్ అంటే 8 టైమ్స్ అయితే మళ్ళీ 27 తీసేయాలి. ఓకే తీసేస్తే ఎంత ఇది 216 అంత ఉందా? అబ్బో అంతకంటే ఎక్కువ ఉంది. అంటే అంతకంటే ఎక్కువ ఉందంటే ఆన్సర్ 8కి 9కి మధ్యలో ఉంటుంది. కానీ వాడు ఎవరికి దగ్గరలో ఉన్నాడు? సో 234 అనేది ఇక్కడ చూస్తేనేమో 9 డిఫరెన్స్, 234 ఇక్కడ తీసుకుంటేనేమో 18 డిఫరెన్స్. అంటే 9కి దగ్గరలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామమ్మా 9 seconds ఇస్ ద ఆన్సర్ అంటాం. ఓకే లేదంటే ఇంకా మాన్యువల్ క్యాన్సిల్ చేయడమే. 27 సపోజ్ చూడమ్మా మాన్యువల్ కంటే ఇంకా బండ పద్ధతి. ఓకే 27 8s అవునా? 27 8s అంటే ఎంతమ్మా 216 పోతే ఇంకా 18 మిగిలింది అంటే 180. ఓకే 180 అంటే దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 27 5s అంటే 135, 27 6s పోతుంది అంటే 8.6 కన్నా ఎక్కువ వస్తుంది. ఓకే 8.6 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తానమ్మా 8.6 కన్నా ఎక్కువ అంటే 9 ఆన్సర్ పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ 9 seconds. ఓకేనా? Now let us see the next question. ఒక పడవ నడిపేవాడు 60 కిలోమీటర్ల పొడవు గల నదిని ఒక ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకి ప్రయాణించి మరలా ప్రారంభ స్థానానికి వచ్చుటకు 45 గంటల సమయం పట్టెను. ఓకే అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇది నది స్టార్టింగ్ అనుకుందాం, అది ఎండింగ్ అనుకుందాం. వాడు వెళ్ళాడు వచ్చాడు అంటే మీనింగ్ ఏంటి? ఒకవైపు అప్ అయితే రెండో వైపు డౌన్, అవునా కాదా? లేదు ఒకవైపు డౌన్ అయితే రెండో వైపు ఏమవుతుందమ్మా అప్ అవుతుంది. ఏదైనా వెళ్ళాడు వచ్చాడు అంటే గ్యారంటీగా అప్ డౌన్ కవర్ చేశాడు. అవునా? ఎంతసేపు పట్టిందమ్మా 45 గంటలు. వామ్మో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడమ్మా 60 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే ఇది 60 కిలోమీటర్స్, ఇది కూడా ఎంతమ్మా 60 కిలోమీటర్స్. అంటే టైం టేకన్ ఫర్ అప్ స్ట్రీమ్ ప్లస్ టైం టేకన్ ఫర్ డౌన్ స్ట్రీమ్ ఇజ్ ఈక్వల్స్ ఎంతమ్మా 45 hours. బ్యూటిఫుల్. పడవ వేగం ప్రవాహ వేగానికి 3 రెట్లు. అంటే మీనింగ్ ఏంటమ్మా స్పీడ్ ఆఫ్ బోట్ ఇజ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ స్పీడ్ ఆఫ్ రివర్. అయితే వాడు ఏమంటున్నాడమ్మా అయినా పడవ వేగం కనుగొనము అంటే స్పీడ్ ఆఫ్ బోట్ కావాలంట. రైట్ నౌ లెట్ స్టార్ట్ సింప్లిఫైయింగ్ ఇట్. ఓకే అమ్మా టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఇస్ 60 బై స్పీడ్. ఇది అప్ అంటే డిఫరెన్స్ ఎస్బీ మైనస్ ఎస్ఆర్ అంటే 2SR. ఓకే లేదంటే డైరెక్ట్ రాయండి ఇక్కడ నుంచి ఎస్బీకి ఎస్ఆర్కి రేషియో ఎంతమ్మా 3:1 అంటే డిఫరెన్స్ అంటే 2 parts. ప్లస్ డౌన్లో కూడా సేమ్ డిస్టెన్స్ కాబట్టి 60 బై డౌన్ అంటే రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి 3 + 1 4 parts ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్ 45. 4 1s 4 15s 2 1s 2 30s బై పీ సేమ్గా ఉంది కాబట్టి 30 + 15 ఇస్ 45 బై పీ ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్ 45. అంటే సింపుల్గా చేస్తే పీ ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1.
P100 కాబట్టి స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత 3 km/h. ఓకేనా? సో అంటే 60 కిలోమీటర్ల పొడవుగల నదిని ఒక ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి ప్రయాణించి మరలా ప్రారంభ స్థానానికి వచ్చడానికి 45 గంటలు సమయం పట్టింది. ఓకే, 60/2p 60/4p అంటే 15 45/p ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ దిస్ ఇస్ 100%. ఓకే అమ్మా, 1 part is equal to 1 కాబట్టి స్పీడ్ ఆఫ్ బోట్ ఎంతమ్మా 3. అమ్మా ఇక్కడ సున్నాలు ఎక్కువ పడ్డాయమ్మా. ఓకే, రైట్, దిస్ ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ యాక్చువల్గా అయితే అన్ని ఆప్షన్స్లోనూ సున్నా తీసేసి ఇవ్వాలి. ఇది 2.5, ఇది 1 అమ్మా, బట్ పొరపాటున అలా ప్రింట్ పడ్డాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. A train P 180 meter long passed a pole in 27/4 seconds. ఓకే అమ్మా, ట్రైన్ పోల్ని క్రాస్ అవడం అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇట్ హ్యాస్ టు కవర్ ఇట్స్ ఓన్ లెంగ్త్. అవునా? ఓకే, అంటే ఇక్కడ నుంచి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వస్తుంది. చెప్పండి, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇస్ 180 బై టైమ్ ఈజ్ 27/4 అంటే 4 పైకి వెళ్ళిపోయింది. అవునా? నాకు ఇది ఇంకా అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను ఇది. ఓకే రైట్, అది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. 9తో క్యాన్సిల్ చేస్తే 9 3s 9 20s అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 80/3. మైండ్లో పెట్టుకో. నెక్స్ట్ వన్. అండ్ ఆల్సో పాస్ 2 trains Q and R in 9 seconds and 39 seconds రెస్పెక్టివ్లీ. ఈ ట్రైన్ అంట క్యూ అనే ట్రైన్ని ఆర్ అనే ట్రైన్ని రెండింటిని కూడా క్రాస్ చేసిందంట. ఎంత టైం పట్టిందంట? ఒకదానికి 9 seconds, ఇంకో దానికి 39 seconds పట్టిందంట. ఓకే, వేర్ ట్రైన్ క్యూ ఈజ్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ట్రైన్ పి. QP ఎలా ఉన్నాయంటమ్మా? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయంట. ఓకే, అండ్ ట్రైన్ ఆర్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ట్రైన్ పి. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తానంటే 2 ట్రైన్లు మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా మనం ఏం చేస్తామమ్మా? ఒక ట్రైన్ రెస్ట్లో పెడతాం కాబట్టి క్రాసింగ్ అంటే ట్రైన్ ఇలా రావాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్ ప్లస్ దిస్ వన్. అవునా కాదా? ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోవాల్సినప్పుడు ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ నాకు తెలుసు 180, రెండో ట్రైన్ లెంగ్త్ నాకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ క్యూ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే 180 ప్లస్ లెంగ్త్ ఆఫ్ ట్రైన్ క్యూ, ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్. అవునా? దిస్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అవునా? ఓకే, సో మా ఇక్కడ ఎవరిదైనా లెంగ్త్ ఇచ్చాడని చూడండి. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ట్రైన్ క్యూ ఈజ్ 240, మా ట్రైన్ లెంగ్త్ ఇచ్చాడమ్మా క్యూది ఎంతమ్మా? 240. అంటే రెండు కలపాలి కాబట్టి 180 ప్లస్ 240 అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ హౌ మచ్? 180 ప్లస్ చూడమ్మా ట్రైన్ లెంగ్త్ ఫస్ట్ దాన్ని వాడు ఇచ్చాడు ఎంత? 180. క్యూది ఎంత? ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఇస్ 240 and 200 అంటే క్యూది ఎంత? 240. అంటే డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఇద్దరిది కలపాలి కాబట్టి 180 ప్లస్ 240 అంటే 420 బై ఎంత టైం పట్టింది? 9 seconds పట్టింది. అవునా? దిస్ ఈజ్ రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్లో మాట్లాడుకున్నప్పుడు క్యూ ఎటు వెళ్తున్నాడమ్మా? క్యూ ఈజ్ రన్నింగ్ ఆపోజిట్ టు ట్రైన్ పి. ఆపోజిట్ అంటే ఇద్దరిని యాడ్ చేయాలి. ఇద్దరిని యాడ్ చేయాలంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ అంతా 80/3 ప్లస్ స్పీడ్ ఆఫ్ క్యూ. అవునా? ఓకే అమ్మా, 3తో క్యాన్సిల్ చేస్తే 3 3s 3 1s 4s 0s. దీని ఎట్లా లాక్కొచ్చుకుంటే 60/3 ఇస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ క్యూ. స్పీడ్ ఆఫ్ క్యూ. ఓకే గుడ్. అంటే ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా ఇక్కడ నుంచి? స్పీడ్ ఆఫ్ క్యూ ఇస్ ఈక్వల్స్ టు 20. అది మైండ్లో పెట్టుకుని అమ్మ నాకు ఈ స్టేట్మెంట్స్ ఇంకా అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాను. ఓకే, ఎందుకంటే స్పేస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మ. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాడమ్మా? ఆర్ని ఎంతసేపట్లో కవర్ చేసింది? 39 secondsలో కవర్ చేసింది. ఆర్ లెంగ్త్ ఎంత చూడండి? ఆర్ లెంగ్త్ ఎంతమ్మా? 210. సార్ ఇది వీడు పి అయినా క్యూ అయినా ఆర్ అయినా ఎవడైతే నాకేంటి సార్ వాళ్ళిద్దరూ క్రాస్ చేశాడు అంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆర్ గురించి మాట్లాడుతున్నాడు చూసుకోండి. సో ఇద్దరు లెంగ్త్ని యాడ్ చేయాలి కాబట్టి 180 ఫస్ట్ ట్రైన్ లెంగ్త్, 210 రెండో వాడిది అంటే మొత్తం ఎంతమ్మా? 390 బై టైం ఎంత పట్టింది? 39 seconds. అవునా? దిస్ ఈజ్ రిలేటివ్ స్పీడ్. ఈసారి ఏం చెప్పాడు? ఇద్దరు ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నారని చెప్పాడు. అవునా కాదా? సో యా, ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు కాబట్టి స్పీడ్ ఆఫ్ ఇదంతమా 10. అవునా? సో ఇది స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ అంటే ఎంతమ్మా? మనకు తెలుసు కదా, రాసుకుందాం. 80/3 మైనస్ స్పీడ్ ఆఫ్ ఆర్. అవునా? ఓకే, ఇప్పుడు మీకు డౌట్ వచ్చిండొచ్చు, స్పీడ్ ఆఫ్ ఆర్లోంచి స్పీడ్ ఆఫ్ ట్రైన్ తీసేయాలేమో కదా అని. కాదు, ఎందుకంటే ఇది 10, ఇది 10 కంటే ఎక్కువ. అవునా కాదా? కాబట్టి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. రెండోది వచ్చేసరికి వాడు ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ ట్రైన్ పి అనే ఆర్ అనే ట్రైన్ని క్రాస్ చేసిందని చెప్పాడు కాబట్టి ఆర్ అనేవాడు ఇదిగో ఇక్కడ ఆర్ ఉంటే వీడొచ్చి ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి ఫస్ట్ వాడి స్పీడే ఎక్కువ. ఓకేనా? లెట్ us స్టార్ట్ సింప్లిఫైయింగ్.
ఓకే, సిమ్లో చేయండి అమ్మా ఇది ఎన్నిసార్లు 10 times. ఓకే అమ్మా ఎస్ఆర్ ఇట్లా లాక్కొచ్చుకుంటే సో ఈ 10 ఇట్లా లాక్కొచ్చుకుంటే 80/3 - 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 50/3. అమ్మా స్పీడ్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ ఎంతమ్మా 50/3. ఓకే అమ్మా ఇప్పుడు వీళ్ళు ఎవరు అవసరం లేదు కదా, మళ్ళీ యాజ్ యూజువల్గా అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే రైట్, నౌ లెట్ సీ ద నెక్స్ట్ థింగ్. ఓకే వీళ్ళు కూడా అరేంజ్ చేసేద్దాం, పని అయిపోద్ది, మళ్ళీ అవసరం అయితే రాసుకుందాం. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమన్నాడో చూద్దాం. కొంచెం పెద్ద క్వశ్చన్ అమ్మా, పేషెన్స్తో చేయాలంతే. ఓకే కష్టమేమి ఉండదు. దెన్ ఇన్ వాట్ టైమ్ ట్రైన్ క్యూ విల్ పాస్ ట్రైన్ ఆర్? ట్రైన్ క్యూ అనేది ట్రైన్ ఆర్ని పాస్ అవ్వాలి. ఓకే ఇఫ్ బోత్ ద ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే అమ్మా ఇది ట్రైన్ క్యూ, ఇది ట్రైన్ ఆర్, అవునా? వీడి లెంగ్త్ 240, వీడి లెంగ్త్ 210. ఏ డైరెక్షన్ అయినా మూవ్ని ఒక డైరెక్షన్లో పెడతాం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు లెంగ్త్ క్రాస్ చేయాల్సిందే, అవునా కాదా? అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత 450 బై రిలేటివ్ స్పీడ్ వేసుకోవాలి, అవునా కాదా? ఇద్దరు ఆపోజిట్ వాడే చెప్పాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ అంటే వాళ్ళిద్దరు స్పీడ్స్ని యాడ్ చేయాలి, అవునా? అంటే 20 + 50/3. దిస్ ఇస్ ద టైమ్ రిక్వైర్డ్ ఇన్ సెకండ్స్. వాడు ఇచ్చింది కూడా సెకండ్సే కాబట్టి గొడవ లేదు. ఓకేనా రైట్, ఇప్పుడు సింపుల్గా చేయండి అమ్మా ఎంత అవుతుందో. 320s are 60. 60 + 50 అంటే 110. అంటే 450 × 3 ఓకే బై 110. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టీ. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టీ. 0 0 క్యాన్సిల్. 45 3s అంటే 135/11 దట్ ఈస్ ఈక్వల్ టు 11 12s are 132. 3 మిగిలిన కాబట్టి 3/11 seconds. ఓకే 12 3/11 seconds అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? సి. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఉదయం 9 గంటలకు పి నుండి క్యూ బయలుదేరను. బి ఉదయం 10 గంటలకు క్యూ నుండి పీకి బయలుదేరాడు. అంటే ఇద్దరు ఆపోజిట్లో బయలుదేరారు. వీడు 9ంటికి, వీడు 10 గంటలకి. ఓకే ఏ కన్నా బి 50% వేగంగా ప్రయాణించను. స్పీడ్ 50% ఎక్స్ట్రా అంట. పి మరియు క్యూ మధ్య దూరం 30 కిలోమీటర్లు అయినా ఏ యొక్క వేగం 50 కిలోమీటర్లు గంటకి అయినా 50 మీటర్లు గంటగా 50 కిలోమీటర్లు పర్ అవరా? ఓకే 50 కిలోమీటర్స్ అమ్మా, మీటర్స్ కాదు, 50 కిలోమీటర్స్ పర్ అవర్ అయినా ఏ మరియు బి ఏ సమయానికి కలిసాను, ఏ టైంకి కలిసారని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే వెరీ సింపుల్ అమ్మ. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే అసలు బొమ్మ గీసుకుందాం. ఇది ఏ, ఇది బి. అమ్మ బొమ్మ ఇంపార్టెంట్ కాబట్టి పెద్ద బొమ్మ గీస్తున్నా. ఏకి బికి మధ్యలో డిస్టెన్స్ ఎంతంట? 300 కిలోమీటర్స్ అమ్మా. ఇది 30 రాశారు పొరపాటున. సో ఇదంతమ్మా 300 కిలోమీటర్స్. ఓకే 300 కిలోమీటర్స్. ఓకే లాస్ట్ అటువంటి చూడమ్మా, ఏ యొక్క వేగం ఎంత? 50 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఇక్కడ నుంచి ఏ బయలుదేరాడు, వాడి స్పీడ్ 50. ఇక్కడ నుంచి వీడి గురించి ఆలోచిస్తే వాడేమన్నాడమ్మా, ఏ కన్నా బి 50% వేగంగా, అంటే హాఫ్ ఎక్స్ట్రా స్పీడ్. హాఫ్ అంటే 25, ఎక్స్ట్రా అంటే 75 కిలోమీటర్స్ పర్ అవర్తో బయలుదేరాడు. కానీ చిన్న తేడా ఉంది సార్. వీడు 9కి బయలుదేరాడు, వీడు ఎన్నింటికి బయలుదేరాడమ్మా? 10కి. ఓ పని చేద్దాం, ఈక్వేట్ చేద్దాం. 9 o'clock ఇక్కడ ఉంటాడు కదా, 10 o'clock ఇక్కడ ఎక్కడో ఉంటాడు. అంటే 1 hour ట్రావెల్ చేశాడు, అవునా కాదా? ఎంతసేపు ట్రావెల్ చేశాడమ్మా? 1 hour. ఇక్కడ వాడి స్పీడ్ ఎంత? 50 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే 1 hour అంటే ఎంత చేస్తాడమ్మా? 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. ఈ డిస్టెన్స్ ఎంత? 50 కిలోమీటర్స్. ఓకే ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు టైం చెప్పమాకండి, ఓకేనా? వీడు 10 AM, వాడు కూడా 10 AM, అవునా? అంటే ఇప్పుడు గొడవలేదు, ఇద్దరికి టైం సేమ్. టైం సేమ్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ వాడుకుందాం. మొత్తం 300, ఇక్కడ 50 అయిపోయింది కాబట్టి ఇది ఇంకా 250 కిలోమీటర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు మీట్ అవ్వాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఒకరిని రెస్ట్లో పెట్టాం, రిలేటివ్ స్పీడ్ వాడుకుందాం అంటే వీడిని రెస్ట్లో పెట్టా. అంటే వీడు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం రావాలిగా. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇస్ 250 బై టైం కదా మనకు కావాల్సింది. టైం ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మరి స్పీడ్ అంటే ఇక్కడ ఏం వాడాలి? ఒకరిని రెస్ట్లో పెట్టాం కాబట్టి రిలేటివ్ స్పీడ్ వాడాలి. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేయాలి. వీడి స్పీడ్ ఎంత? 50, వాడిదంతా 75. అంటే మొత్తం ఎంత? 125. అంటే 2 hours టైం కావాలి. ఎప్పటి నుంచి 2 hours కావాలి? 9 నుంచా 10 నుంచా? సార్ 10 o'clock వాడు ఇక్కడ ఉంటే అప్పటి నుంచి 2 hours కావాలి నాకు, అవునా? 10 AM నుంచి 2 hours అంటే 11 12. జాగ్రత్త చూసుకోండి, 12 PM లేదా 12 noon, ఓకేనా? సో ఆన్సర్ ఈస్ బి. వాట్స్ ద ఆన్సర్? బి. ఇది చేయాల్సిన పద్ధతి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 18 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు తన కుమారుని వయస్సుకి 3 రెట్లు. ప్రస్తుతం తండ్రి వయస్సు తన కుమారుని వయస్సుకి 2 ప్రస్తుతం తండ్రి మరియు కుమారుని వయస్సుల మొత్తం ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్. మరి డెడ్ ఈజీగా ఉండాలంటే లైన్ వేయాలి, ఎవరికైనా అడగమాకండి. ఇది ప్రస్తుతం ప్రజెంట్ 18 సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఎన్నేళ్ళమ్మా? 18 years. 18 సంవత్సరాల క్రితం తండ్రి వయసు ఎంతమ్మా? కొడుక్కి 3 times
అంటే సన్ 1 అయితే ఫాదర్ 3, అవునా? ప్రజెంట్ తండ్రి వయసు రెట్టింపు మాత్రమే అన్నాడు అనలేదు చూడండి. ఓకే, తన కుమారుడి వయసుకి రెండింతలు ఇప్పుడు ప్రస్తుతం. అంటే రెండింతలు అంటే కుమారుడు 1 అయితే ఫాదర్ 2, అవునా? ఇప్పుడు మనకి నోటీస్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి, అవునా? ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 1, సేమ్గా లేకపోతే క్రాస్ చేయాలి, అవునా? క్రాస్ చేస్తున్నా. 1తో మల్టిప్లై చేసేది 3:1, 2తో మల్టిప్లై చేసేది 4:2. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ఒక్కసారి క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత అవి చచ్చిపోయి మళ్ళీ వాటితో నువ్వు చచ్చిపోతావు, ఓకేనా? అంటే ఇంతకుముందు వాళ్ళ నాన్న వేసి 3 పార్ట్స్ ఉంటే ఇప్పుడు 4 పార్ట్స్ అయింది. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 పార్ట్. 1 పార్ట్ పెరగడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 18 years పట్టింది. అంటే 1 పార్ట్ ఇస్ కూడా 18 years. క్వశ్చన్లో ఏమడిగాడు చూద్దాం ఒకసారి. చూడడం ఒకసారి. సో తండ్రి మరియు కుమారుని వయసుల మొత్తం, అవునా? మొత్తం అంటే వీడు 4 పార్ట్స్, వీడు 2 పార్ట్స్, అంటే మొత్తం ఎంత? 6 parts is equals to 6 into 18, that is equals to 108 years. అంబులెన్స్ ఇయర్స్, అవునా? అంటే ఎన్నో ఆప్షన్ చూడండి జాగ్రత్తగా. D is the answer. Okay, let's see the next question. 6 సంవత్సరాల క్రితం సుశీల్కి వివాహం అయింది. పాపం చాలా పెద్ద తప్పు చేశాడు, కోలుకోలేని దెబ్బ పాపం. అతని ప్రస్తుత వయస్సు అతని వివాహ సమయంలో వయస్సుకి 7/6 రెట్లు. ఎన్ని రెట్లుందమ్మా? 7. అంటే మీనింగ్ ఏంటి? వివాహానికి 6x అయితే ప్రజెంట్ 7x, అదేనా కాదా? అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ టైంలో 6x అయితే ప్రజెంట్ ఎంతమ్మా? 7x. అంటే ఎన్ని ఏళ్ళ క్రితం మ్యారేజ్ అయింది? x years బ్యాక్. కానీ వాడేం చెప్పాడు? 6 years బ్యాక్ అని. అంటే x = 6. అంటే మ్యారేజ్ అప్పుడు తన వయసు 36. సారీ ప్రజెంట్ 7 6 42 years. ఓకే, అదేమన్నాడు వాడు? 3 ఏళ్ల క్రితం అతని కుమారుని వయస్సు 3 సంవత్సరాలు. 3 ఏళ్ల క్రితం 3 సంవత్సరాలు అంటే ప్రజెంట్ ఎంతమ్మా? సన్ ఏజ్ 6 years. ఓకే, అయితే ఇప్పుడు ఏమన్నాడమ్మా? అయితే ప్రస్తుతం సునీల్ కుమారుని వయస్సు మరియు సునీల్ వయసుల నిష్పత్తి ఎంత? సునీల్ కుమారుడు 6, సునీల్ వయసు 42. నిష్పత్తి అడిగాడు కాబట్టి 6తో క్యాన్సిల్ చేస్తే సింప్లీ 1:7. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? B is the answer. ఆన్సర్ ఏంటమ్మా? B. Let's see the next question and last question. ఓకే, రైట్ అమ్మా. పార్ట్నర్షిప్ చూడమ్మా. X మరియు Yలు వరుసగా 48,400 మరియు 19,800 రూపాయల పెట్టుబడులు పడడం ద్వారా భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తారు. X అనేవాడు ఎంతమ్మా? 48,400. Y అనేవాడు ఎంతమ్మా? 19,800. ఓకే, బ్యూటిఫుల్. 6 నెలల తర్వాత Z అనే వ్యక్తి ఒక నిర్దిష్ట పెట్టుబడిలో భాగస్వామ్యం అయిన. ఎన్నాళ్ళ తర్వాత 6 months later. కాబట్టి నెక్స్ట్ మీద -6 రాసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్ చదివే టైం నాకు ఉండదు. ఎంత ఇన్వెస్ట్ చేశాడో నాకు తెలియదు. ఓకే, అంటే Z రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం. ఓకే, 1 సంవత్సరం తర్వాత, ఒక నిమిషం ఆగు, మొత్తం బిజినెస్ ఎన్నాళ్ళు జరిగింది? 1 year. అంటే వీడి బిజినెస్లో 12 months ఉన్నాడు, వీడి బిజినెస్లో 12 months ఉన్నాడు, వీడు మాత్రం బిజినెస్లో 6 months ఉన్నాడు. ఓకే, 1 సంవత్సరం తర్వాత ఏమన్నాడమ్మా వాడు? 1 సంవత్సరం వచ్చిన మొత్తం లాభం 16,400 మరియు లాభంలో Y యొక్క వాటా 3,960. Y షేర్ ఎంతమ్మా? 3960. ఓకే, అయితే Z యొక్క పెట్టుబడిని కనుగొనండి. ఏం కావాలంటమ్మా? అంటే Z వాల్యూ కావాలంట. ఓకే, గుడ్ అమ్మా. సింపుల్గా చేస్తే 6తో క్యాన్సిల్ చేయొచ్చుగా. 6 1s 6 2s 6 2s, అవునా కాదా అమ్మ? దీన్ని 2 రకాలు చేయొచ్చు, నేను కొంచెం నార్మల్ వేలో చేస్తున్నాను. ఓకేనా, రైట్. చూడమ్మా, సో అంటే ఈ ముగ్గురు ఏ రేషియోలో తీసుకోవాలంటే 2తో మల్టిప్లై చేయండి. ఇది 96800 2తో మల్టిప్లై చేస్తే 39600 Z రేషియోలో పంచుకోవాలి. అందులో Y షేర్ ఇచ్చాడు, అంటే 39600 బై, ఓకే, ఆ టోటల్ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయాలిగా. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంతో చెప్పండి? వీళ్ళతో యాడ్ చేద్దాం ముందు. 96800 39600 అంటే 0000 అండ్ దిస్ ఇస్ 136400 ప్లస్ Z. ఓకే, ఇంటూ టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా? 16400 ఇజ్ ఈక్వల్ ఎంతమ్మా? 3960. ఎంత వచ్చిందమ్మా? 3960. ఓకే, గుడ్. సో సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందమ్మా మనకి? 3960 అనేది ఎగ్జాక్ట్గా 10 times క్యాన్సిల్ అయిపోయింది. 10తో మల్టిప్లై చేస్తే 16400 ఇంటూ 10 చేశాక ఇంకో 0 ఇజ్ ఈక్వల్స్ టు 136400 ప్లస్ Z. అంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేయడమేగా. 136400 సబ్ట్రాక్ట్ చేస్తుంటే అప్పుడు Z వచ్చేసింది 0 0 6 13 - 6 7 and 2 అంటే 27,600 రూపీస్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్
యా జెడ్. దిస్ ఈస్ ద వే దట్ వీ కెన్ డూ ఇట్. ఓకేనా, కొంచెం బండగా ఉన్నా కూడా దిస్ ఇస్ సమ్ ఎక్స్టెంట్ బెటర్ ఫర్ ఇట్. ఓకేనా రైట్. లేదంటే ఇంకో రకంగా ఎలా చెప్పాలంటే వీడికి 5% వచ్చినట్టు లెక్కేసుకుని వాడి ఇన్వెస్ట్మెంట్లో వాడికి కూడా 5% ఎంత వస్తుందో తీసుకుని ఆ తర్వాత వీడి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. స్మార్ట్గా చేస్తే చాలా వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ చాలా రకాలు ఉంటాయి. కానీ అంత హెవీ స్మార్ట్ అయితే ఏమవుతుందంటే మాకు ఓకే స్టూడెంట్స్కి మైండ్ మీద ఓవర్ స్ట్రెస్ అవుతుంది, అందుకని అంత స్మార్ట్ అవసరం లేదు. దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా రైట్, ఇది మనం చేసే పద్ధతి. సో చూసారు కదా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎన్టీపీసీ బై అమర్నాథ్ ఈమని. హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఓకే, మా ఐరేజ్ యాప్లో టెస్ట్ సిరీస్ ఉంది. Don't forget to go there, download the iRes app, okay, and start practicing the test series. Okay, now my dear boys and girls, thank you. Jai Hind. Amarnath Imani signing off.